Hi students, I am Sai Vinay, working as a ITCT trainer in AP Tribal Welfare Residential School, Chittedu, SPSR, నెల్లూరు డిస్టిక్. ఎప్పటిలాగానే మనము ఈ క్లాస్లో కూడా స్క్రాచ్లోని ఒక ఎగ్జాంపుల్ గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని డిజైన్ చేద్దాం. ఫస్ట్ మనం ఎప్పటిలాగానే ఒక గేమ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాని థీమ్ని నోట్ చేసుకుంటాము. ఆ థీమ్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న థీమ్ని ఫస్ట్ థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని తర్వాత ఆల్గరిథంని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఆల్గరిథం అంటే మనం అసలు ఏమేమి స్ప్రైట్స్ తీసుకోవాలి, ఏమేమి బ్రాక్ డ్రాప్స్ తీసుకోవాలి, మన కండిషన్ ఏంటి, మన టాస్క్ ఏంటి, ఫైనల్గా మనం ఏం చేయాలి, అంటే మన స్కోర్ ఎలా సెట్ చేసుకోవాలి, టైమర్ ఏమైనా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ప్రొసీజర్ వేలో నోట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం స్క్రాచ్ ఆఫ్లైన్ ఎడిటర్ని ఓపెన్ చేద్దాం. ఇది మనకు స్క్రాచ్ ఆఫ్లైన్ ఎడిటర్. మీరు స్క్రాచ్ క్లాసులు విన్నప్పుడు అంటే 10th క్లాస్‌లో కానీ, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో కానీ స్క్రాచ్ క్లాస్ విన్నప్పుడు మీరు ఖచ్చితంగా యాపిల్ క్యాచ్ గేమ్ ఆడుంటారు ఆల్రెడీ. యాపిల్ క్యాచ్ గేమ్ ప్లే చేసుంటారు. ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను చూడండి యాపిల్ క్యాచ్ గేమ్‌ని. చూడండి. ఈ బౌల్‌ని చూసారా? ఈ బౌలు లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ అంటే లెఫ్ట్ యారో, రైట్ యారోని యూజ్ చేసుకొని ఈ బౌల్‌ని అటు ఇటు మూవ్ చేస్తుండాలి. ఈ పైనుంచి యాపిల్స్‌ని ఫ్లో అవుతుంటాయి కదా! ఈ బౌల్‌కి మనం యాపిల్స్ టచ్ అయితే స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ బౌల్‌ని లెఫ్ట్ యారో అండ్ రైట్ యారో యూజ్ చేసుకొని మూవ్ చేస్తుంటాం. లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ. పైనుంచి టాప్ పొజిషన్ నుంచి యాపిల్స్ అనేటివి కిందకి వస్తూ ఉంటాయి. గ్లైడ్ అవుతూ ఉంటాయి. సో, ఆ యాపిల్స్‌ని ఈ బౌల్ గన క్యాచ్ చేసుకుంటే స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దిస్ వన్ అవర్ టాస్క్. ఇదే విధంగా మనము యాపిల్స్ బదులు ఎగ్స్ తీసుకుంటాం. యాపిల్స్ బదులు ఎగ్స్ తీసుకుంటాం. పైనుంచి పడే ఎగ్స్‌ని ఈ బౌల్ క్యాచ్ చేసుకోవాలి. క్యాచ్ చేసుకుంటే స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది మన టాస్క్. సో, ఈ టాస్క్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. అలాగే స్ప్రైట్స్ ఏం తీసుకోవాలి? ఈ బౌలు అండ్ ఎగ్స్. యాపిల్ బదులు ఎగ్స్ తీసుకోవాలి. దిస్ ఈస్ అవర్ ప్రొసీజర్ అండ్ ఆల్గారిథం. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బ్యాక్‌డ్రాప్ ఒకదాన్ని తీసుకుందాం. బ్యాక్‌డ్రాప్ దాన్ని తీసుకుందాం. న్యూ బ్యాక్‌డ్రాప్. సో, మనం ఇందాక చూసిన దాంట్లో కూడా బ్లూ స్కై ఉంది. సో, ఇక్కడ నేను కూడా బ్లూ స్కై తీసుకున్నాను. ఆల్రెడీ ఉన్నదాన్ని రిమూవ్ చేస్తున్నాను. సో, ఈ స్ప్రైట్ బదులు వేరే స్ప్రైట్ తీసుకుంటున్నాను. సో, ఈ స్ప్రైట్ డిలీట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నాకు న్యూ స్ప్రైట్‌లోకి వెళ్లి ఎగ్స్ తీసుకుందామని చూస్తున్నాను. ఎగ్స్ ఎక్కడన్నా మనం ఉన్నాయేమో చూద్దాం. ఈ ఎగ్స్ అనేటివి ఎక్కడ లేవు. సో, అందుకనే చేస్తున్నా అంటే నేను ఆల్రెడీ ఒక గూగుల్‌లోంచి ఒక ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో, అందుకని మనం ఏం చేయాలి? అప్‌లోడ్ చేసుకోవాలి. మన సిస్టమ్‌లో ఉన్న, మన డ్రైవ్‌లో ఉన్న ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసుకోవాలి. సో, చూసారా ఎగ్ ఇమేజ్? ఈ ఎగ్ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేశాను. చూసారా బిగ్ సైజ్ వచ్చేసింది. బిగ్ సైజ్ వచ్చేసింది. సో, ఇమేజ్‌ని సైజు తగ్గించాలి నేను. సో, సరిపోతుందా? ఇంకా తగ్గిద్దామా? ఇంకా తగ్గించొచ్చు. ఒక సింగిల్ స్టెప్ తగ్గిద్దాం. ఓకే. సో, ఇప్పుడు మన టాస్క్ ఏంటి? ఈ యొక్క ఎగ్స్ పైనుంచి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం ఇంకో స్ప్రైట్ తీసుకోవాలి. బౌల్ అనే స్ప్రైట్ తీసుకోవాలి కదా! బౌల్ చూసారా? కింద నేమ్ ఉంటుంది చూడండి. బౌల్. BOWL బౌల్. సో, ఈ బౌల్ మనకి ఏమవుతుండాలి? ఇలా మూవ్ అవుతూ ఉండాలి. సో, దీన్ని కూడా ఒకసారి సైజ్ తగ్గిద్దామా? ఓకే. సైజ్ తగ్గించాము.
మన ప్రీవియస్ గేమ్‌లో చూసినట్టు ఈ యొక్క ఎగ్గు టాప్ పొజిషన్ నుంచి రావాలంటే ఏం చేయాలో మనకు తెలుసు. టాప్ పొజిషన్ నుంచి రావాలంటే ఏం చేయాలో తెలుసు మనకు. సో, అందుకని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దేనికైనా సరే మనం వెన్ ఫ్లాగ్ క్లిక్ తీసుకుంటాం. వెన్ ఫ్లాగ్ క్లిక్ తర్వాత ఏం చేస్తాం పైనుంచి రావాలి కాబట్టి అంటే పర్టిక్యులర్‌గా మనకు ఎగ్ అనేది ఒక రాండమ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోవాలి. మనం ప్రీవియస్ గేమ్‌లో కూడా చేస్తున్నాం. సేమ్ కోడ్ అనే దాన్ని ప్రీవియస్ గేమ్‌లో కూడా చేస్తున్నాం. గో టు అంటే ఏదో ఒక పొజిషన్‌లోకి వెళ్ళిపోవాలి. రాండమ్ పొజిషన్. గో టు రాండమ్ పొజిషన్. నెక్స్ట్ చూడండి రాండమ్ పొజిషన్ అంటే మనకు ఏదైనా డౌట్ ఉంటే మీకు మళ్ళీ చూడండి. ఎప్పుడైతే మనము పర్టిక్యులర్‌గా రాండమ్ అంటే దానికి నచ్చిన ప్లేస్‌కి వెళ్ళిపోమను. గో టు రాండమ్ అంటే దానికి నచ్చిన వాల్యూస్ తీసుకొని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకొని నచ్చిన ప్లేస్‌లోకి వెళ్ళిపోమని అర్థం. ఓకేనా? మౌస్ పాయింట్ అంటే మౌస్ కర్సర్ ఎక్కడుందో ఆ ప్లేస్‌కనేసి. అక్కడికి వెళ్ళు అనేసి. ఓకేనా? అలాగే ఇది మనకు వై డైరెక్షన్ బేస్ చేసుకొని వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతుంటాయి కాబట్టి, అందుకని మనం ఏం చేస్తామంటే సెట్ ఫస్టు వై అనే దాన్ని ఫిక్స్ చేయాలి మనం. సెట్ వై అంటే టాప్ పొజిషన్ 180 అలా ఇవ్వచ్చు. 180 అంటే టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఇలా వెళ్ళిపోతుంది. ఈ పొజిషన్ నుంచి. ఇక్కడ వాల్యూస్ చూసినట్టయితే మీరు క్లియర్‌గా గమనించొచ్చు. ఇక్కడ వాల్యూస్ చూడండి కింద 180 అంటే ఎక్కడ ఉంటుందో చూడండి ఇక్కడ 180 ఈ పొజిషన్ నుంచి సెట్ వై ఈక్వల్ టు 180 రాండమ్ పొజిషన్. ఎక్స్ ఎలాగైనా తీసుకోవచ్చు. సో, సెట్ వై ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ నాకు ఆ సిట్యుయేషన్‌లో వై అనేది నాకు 180 అనేది ఉండాలి. ఇది నా రూల్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే ఎక్స్ యాక్సిస్ ఎంతైనా తీసుకోవచ్చు. వై యాక్సిస్ మాత్రం 180 ఉండాలి. అంటే టాప్ పొజిషన్ నుంచి రావాలి అని అర్థం. నెక్స్టు మనకేమవుతుండాలి? ఈ యొక్క ఎగ్గు కిందకి జారుతూ రావాలి మనకు. ఇలా జారుతూ రావాలంటే కంటిన్యూయస్‌గా వర్క్ జరుగుతూనే ఉండాలి. ఫర్ ఎవర్‌లో మనము వై వాల్యూ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్‌గా మనకు ఎగ్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ వై బై మైనసా? ప్లస్సా? మైనస్ ఇవ్వాలి. ఎందుకంటే 180 -5 అంటే 175 వస్తుంది. మళ్ళీ -5 అంటే 170 మళ్ళీ -5 అంటే ఇలా వస్తూనే ఉంటుంది. అంటిల్ మనము మళ్ళీ రిపీట్ అయ్యేంత వరకు. -5 ఇప్పుడు చూడండి. ఇప్పుడిచ్చే మన కోడ్ ప్రకారం ఫ్లాగ్ క్లిక్ చేయగానే ఒక పర్టిక్యులర్ పొజిషన్‌కెళ్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0నో 120నో అనుకోండి. తర్వాత ఏమవుతుంది? వై ఈక్వల్ టు ఏదో ఒకటి తీసేసుకుంటుంది. 0నో 120నో ఏదో ఒకటి తీసుకుంది వై కూడా. కానీ మనం ఏం చేసాం ఇక్కడ సెట్ వై ఈక్వల్ టు 180 ఇచ్చాం. సో, ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ 120 వై ఈక్వల్ టు 180 అంటే ఏదో ఒక పొజిషన్‌లోకొచ్చింది. ఏదో ఒక పొజిషన్‌లోకొచ్చింది. నెక్స్టు మనం ఏం చేసాము? వై వాల్యూ అనేది చేంజ్ అవుతూ రా అనేసి కంటిన్యూ‌గా ఇచ్చాము. మళ్ళీ ఇలా కిందకి వచ్చేస్తూ ఉందనుకోండి. వై వాల్యూ -5 ఇలా వచ్చేస్తూ ఉందనుకోండి. మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా! రీస్టార్ట్ అవ్వాలి కదా! అంటే మళ్ళీ టాప్ నుంచి రావాలి కదా మళ్ళీ. అంటే కింద కార్నర్‌కెళ్ళిపోగానే మళ్ళీ టాప్ నుంచి రావాలి మళ్ళీ. సో, ఇలా రిపీట్ అవుతూ ఉండాలంటే మనం కండిషన్ అనేది ఇవ్వాలి కదా ఇక్కడ. ఫర్ ఎవర్‌లో ఒక కండిషన్ ఇవ్వాలి. ఏమివ్వాలి? ఇఫ్ ఇఫ్ వై పొజిషన్ వై పొజిషన్ అంటే వై పొజిషన్ అనేది వై పొజిషన్ వై పొజిషన్ if y position less than -170 అంటే కింద 170 కదా ఉంటుంది. 180, 170 కదా ఉంటుంది. అంటే ఆ పొజిషన్ కన్నా -170 కంటే కూడా తక్కువైతే y పొజిషన్ అనేది అప్పుడేమైపోవాలి మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి గేమ్. అంటే గో టు రాండమ్ పొజిషన్ అంటే ఇక్కడికొచ్చేసేయాలి మళ్ళీ. ఈ కండిషన్ మళ్ళీ జరుగుతూ ఉండాలి. గో టు రాండమ్ పొజిషన్. గో టు రాండమ్ పొజిషన్. అలానే సెట్
y ఈక్వల్ టు 180. చూసారా? ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నాను, ఇలా వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ వాల్యూ చూసామనుకో, ఎప్పుడైతే మనం y అనేది 170 అవుతుందో, -170 అవుతుందో, ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. చూసారా? 170 ఇక్కడ రాగానే 116 రాగానే ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో, బౌల్ అనేది మనకు ఇప్పుడు బౌల్‌కి ఇవ్వలేదు, ఇంకా కోడ్ ఎక్కిచ్చాము. నెక్స్ట్ బౌల్ ఏమవ్వాలి మనకు? మూవ్ అవుతూ ఉండాలి. లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉండాలి. వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ మనకెప్పుడు జరుగుతూనే ఉండాలి కదా! ఇఫ్ కీ ప్రెస్ పెట్టుకుందాం. ఇఫ్ లెఫ్ట్ కీ ప్రెస్డ్, ఇఫ్ లెఫ్ట్ యారో ప్రెస్డ్, అప్పుడేమవ్వాలి మనకు? చేంజ్ x బై 10 లెఫ్ట్ సైడ్ ఎలా మూవ్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ మైనస్ వాల్యూస్ ఉంటాయా? ప్లస్ వాల్యూస్ ఉంటాయా? చూడండి, ఇప్పుడు నేను లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను, ఏమవుతుందో చూడండి. ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నాను. నేను x అనేది 10 లోనే ఉంచాను నేను. లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఏమవుతుంది? రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే +10, +10, +10 యాడ్ అవుతుంది. సో, మనకు లెఫ్ట్ సైడ్ మూవ్ అంటే -10, -10, -10 అవ్వాలి. ఓకేనా? ఆల్రెడీ సేమ్ కోడ్ మనం ప్రీవియస్ గేమ్‌కి యూజ్ చేస్తున్నాం. సేమ్ ఇఫ్ రైట్ యారో ప్రెస్ +10. చూసారా? లెఫ్ట్ యారో, రైట్ యారో. ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నాను. లెఫ్ట్ యారో, రైట్ యారో. ఓకే. అంతా బాగుంది. కానీ నాకు ఆ బౌల్ అనేది ఎగ్‌కి టచ్ అయితే స్కోర్ చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా మనం. స్కోర్ చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి కదా! వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ ఫరెవర్ అంటే కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉండాలి. ఏంది? ఆ బౌల్‌కి గాని ఎగ్ గాని టచ్ అయితే, బౌల్‌కి గాన ఎగ్ టచ్ అయితే, ఇఫ్ ఇఫ్ సేమ్ ఇదే కోడ్ తీసుకెళ్ళి మనం అక్కడ ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి కదా! సారీ, ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకోవడం బెస్ట్ కదా! నెక్స్ట్ ఇఫ్ టచింగ్ ది బౌల్ సెన్సింగ్ ఇద్దాం. టచింగ్ ది బౌల్ అంటే మనకి ఎప్పుడైతే బౌల్ టచ్ అవుతుందో మళ్ళీ స్టార్టింగ్ నుంచి రీస్టార్ట్ అవ్వాలి మనకది. వెన్ ఫ్లాగ్ క్లిక్ చూసారా? రీస్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? స్కోర్ సెట్ చేసుకోవచ్చు. స్కోర్ సెట్ చేసుకోవచ్చు. స్కోర్ సెట్ చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు మనం వేరియబుల్ తీసుకోవాలి. మేక్ ఏ వేరియబుల్ స్కోర్. సో, మనం యాజ్ యూజువల్‌గా ఫస్ట్ మనం ఫ్లాగ్ క్లిక్ చేయగానే స్కోర్ అనేది 0 ఉండాలి మనకు. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఫ్లాగ్ క్లిక్ చేయగానే 0 ఉండాలి. అలానే మనము బౌల్ టచ్ అవ్వగానే స్కోరు చేంజ్ అవ్వాలి. స్కోర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. సో, చేంజ్ ఎప్పుడు మనకు ఆ బౌల్‌ని టచ్ అయినప్పుడు మనకు స్కోర్ అనేది చేంజ్ అవ్వాలి. స్కోర్ అనేది చేంజ్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు నేను ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నాను. స్కోర్ చేంజ్ అయిందా? సో, ఇలా స్కోర్ అనేది చేంజ్ అవుతుంది. కానీ మనం ఇంకా డిఫరెంట్‌గా పెట్టుకోవాలంటే, ఈ మనకు కింద కలర్‌ని చూసారా? ఈ కలర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ డ్రాప్‌ని తీసుకుందాం. బ్యాక్ డ్రాప్ కొంచెం కలర్ దాన్ని ఇద్దాం. ఇక్కడ లేని కలర్ స్కై బ్లూ ఇస్తే బాగుంటుంది.
స్కై బ్లూ ఆల్రెడీ టాప్లో ఉంది కాబట్టి ఈ కలర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్ అనేది సేమ్ ఇదే కూడా తీసుకుందాం. వెన్ ఫ్లాగ్ క్లిక్ లేదా ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఇఫ్ టచింగ్ ది కలర్ చూడండి రోసిస్తున్నా నేను. ఇప్పుడు మనకు కాస్ట్యూమ్ అనేది ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇంకో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను. నేను డూప్లికేట్ తీసుకొని దీని ఏం చేస్తున్నా అంటే కట్ చేస్తున్నాను. నేను సగం పార్ట్ వరకు తీసుకొని కట్ చేస్తున్నాను. నేను అంటే పార్ట్స్ గా కట్ చేస్తున్నాను. అంటే ఎగ్ మనకు కింద పడగానే కట్ అయినట్టు. ఎగ్ కింద పడగానే కట్ అయినట్టు తీసుకున్నాను నేను. ఓకే. సో వెన్ ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు మాత్రం మనకు స్విచ్ కాస్ట్యూమ్ అని ఇస్తాము. స్విచ్ కాస్ట్యూమ్ టు చూడండి ఇది ఎగ్ 1, ఎగ్ 2, ఎగ్ ఇమేజ్ 1, ఎగ్ ఇమేజ్ 2 అనేసి. సో ఫ్లాగ్ క్లిక్ చేయనప్పుడు మనకు ఫస్ట్ కాస్ట్యూమ్ ఏది ఉండాలి? స్విచ్ కాస్ట్యూమ్ ఇమేజ్ 1. అలానే కింద కనుక కలర్ టచ్ అయితే మనకు ఎగ్ పగిలిపోయినట్టు, డ్యామేజ్ అయినట్టు. సో స్విచ్ కాస్ట్యూమ్ ఎగ్ ఇమేజ్ 2 అండ్ వెయిట్ 1 సెకండ్, 1.1 సెకండ్. ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఇక్కడ చూడండి, ఫ్లాగ్ క్లిక్ ఎగ్ కింద పడుతుంది, చూసారా డ్యామేజ్ అయింది. మళ్ళీ రిపీట్ అదే కాస్ట్యూమ్ అనేది వస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే 1.0, 0.1 లేదా 0.2, నెక్స్ట్ మళ్ళీ స్విచ్ కాస్ట్యూమ్ ఫస్ట్ కాస్ట్యూమ్ వచ్చేలాగా చూసుకుంటాం. చూసారా ఎగ్ కింద పడగానే నాకు పగిలిపోయినట్టు వస్తుంది. అలానే నార్మల్గా మళ్ళీ రిపీట్ అయినప్పుడు పైనుంచి వచ్చేటప్పుడు నార్మల్గా వస్తుంది, కింద పడగానే డ్యామేజ్, అనదర్ టైం నార్మల్గా వస్తుంది. సో ఇది మన టాస్క్. అలాగే స్కోర్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఎలాగైతే టైమర్ సెట్ చేసుకున్నామో అదేవిధంగా టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మేక్ ఏ వేరియబుల్ టైమర్ వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ అంటే సెట్ టైమర్ ఈక్వల్ టు మనము స్కోర్ సెట్ చేసిన లాగానే టైమర్ అనేది 10 పెట్టుకున్నాం అనుకోండి, లేదు ఒక 25 పెట్టుకున్నాం అనుకోండి. టైమర్ అనేది 25 పెట్టుకుంటే ఇఫ్ టైమర్ ఈక్వల్ టు 0 ఏమవుతుండాలి, 0 అయితే స్టాప్ అని ఇచ్చుకోవాలి. దాంతోపాటు మనం ఏమవ్వాలి, ఇక్కడ టైమర్ 0 అయింది కదా, స్టార్టింగ్ మనకు ఫ్లాగ్ క్లిక్ చేయగానే 25 స్టార్ట్ అవ్వాలి మనకు టైమర్. ఇలా తగ్గుతూ రావాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ అంత సపరేట్ గా ఇస్తున్నాను నేను. ఫర్ ఎవర్ సపరేట్ గా దీంట్లో ఎందుకు ఇవ్వట్లేదంటే మనం కోడ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇవ్వట్లేదు. వెయిట్ 1 సెకండ్, చేంజ్ బై
-1 -1 చూడండి. ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నాను. 25 నుంచి స్టార్ట్ అవుతుంది. 24, 23, 22, 21 ఇలా 20 ఇలా వస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మనము హై స్కోర్ కూడా పెట్టుకోవచ్చు. సో, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పినందువల్ల వీడియో ఎక్కువ అవుద్దనేసి నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. సో, కోడ్ ఒకసారి మళ్ళీ క్లియర్‌గా చూద్దాం. వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ కాస్ట్యూమ్ అనేది మనకి ఎగ్ ఇమేజ్ రావాలి. అలాగే రాండమ్ పొజిషన్‌లో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అదే తీసేసుకోవాలి. కానీ తీసుకున్న తర్వాత వై వాల్యూ అనేది మనకు 180 అని సెట్ చేయాలి. సెట్ చేసాం మనం. సో, తర్వాత ఫరెవర్ ఎప్పటికి జరుగుతూనే ఉండాలి. చేంజ్ వై బై -5 ఎందుకంటే టాప్ పొజిషన్ చూస్తుంది కాబట్టి వై యాక్సిస్‌ని బేస్ చేసుకొని కిందకి జారాలి కాబట్టి వై యాక్సిస్‌ని బేస్ చేసుకొని ఎక్స్ యాక్సిస్ ఇక్కడ కాన్స్టెంట్‌గా ఉంటుంది ఇక్కడ. ఎక్స్ యాక్సిస్ కాన్స్టెంట్‌గా తీసుకోవాలి. సో, వై యాక్సిస్‌ని బేస్ చేసుకొని మనకు -5, -5, -5 ఇలా లెస్ అవుతూ వస్తుంది. సో, ఫైనల్‌గా మనకు -170 పొజిషన్ కనిస్తే మళ్ళీ రిపీట్ అవ్వాలి స్టెప్ అనేది. సో, అందుకని మనము ఈ స్టెప్ తీసుకున్నాం. ఇఫ్ వై పొజిషన్ లెస్ థాన్ -170 ఇఫ్ వై పొజిషన్ లెస్ థాన్ -170 గో టు రాండమ్ పొజిషన్ సెట్ వై. అలాగే స్కోరు టైమర్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి, స్కోర్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూసాం ఈ కోడ్‌లో. అలాగే బౌల్ టచ్ అయితే ఏ మౌల్‌గో చూసాము. అలాగే లెఫ్ట్ యారో, రైట్ యారో ఎలా యూజ్ అవుతుందో చూసాం. ఒకసారి మళ్ళీ బిగ్ స్క్రీన్ చేసి గేమ్ అనేది ప్లే చేస్తున్నాను నేను. చూడండి బాయలేదు. డ్యామేజ్ అయింది ఎగ్. సో, ఇఫ్ ఇలా ప్లే చేయొచ్చు. సపోజ్ మల్టిపుల్ ఎగ్స్ గాని తీసుకున్నామనుకో మనం. డూప్లికేట్. సో, ఇంత కోడ్ అవసరం లేదు అప్పుడు మనకు. చూడండి ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నాను నేను. సో, 3x తీసుకున్నాం. ఒకేసారి వస్తుంది కాబట్టి మనకు వెయిట్ 1 సెకండ్ అని పెట్టుకున్నాం మనకి ఇక్కడ. ఇక్కడ వెయిట్ 1 సెకండ్. అంటే ఫస్ట్ దాన్ని పెట్టి కాబట్టి నేను మిడిల్ దాన్ని వదిలేస్తున్నాను. అంటే ఫస్ట్ దానికి ఇక్కడ పెట్టాం కాబట్టి ఇది స్టార్ట్ అవుతుంది ఫస్ట్. లేదా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను తీసేస్తున్నాను లేకపోతే. సో, ఇది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇది స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనకు అంటే వెంటనే రాకుండా. నెక్స్ట్ ఇది 2 సెకండ్స్ పెడతాను నేను. సో, ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నాను. చూసారా? సో, ఇలాగ మనం ఎన్ని ఎగ్స్ అని తీసుకోవచ్చు. మనం ఎన్ని ఎగ్స్ అని తీసుకోవచ్చు. అలానే వై పొజిషన్ కూడా ఆటోమేటిక్‌గా ఎక్స్ పొజిషన్ కూడా మనకు డిఫరెంట్‌గా వచ్చే విధంగా తీసుకోవచ్చు. ఓకేనా? టైమర్ 0 అయిపోయింది కాబట్టి స్టాప్ అయిపోయింది. ఇంకా ఈ టైమర్ అన్నిటికి అవసరం లేదు. ఎందుకంటే ఒకేసారి అన్నిటికి ఎగ్జిక్యూట్ అయిపోతుంది కాబట్టి. సో, ఇంత కోడ్ అనేది అవసరం లేదు. అందుకని రిమైనింగ్ వాటికి తీసేస్తున్నాను. సో, ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నాను. బౌల్‌కి టచ్ అవ్వకుండా కింద పడిపోయినట్టు మనకు ఇప్పుడు ఎలా ఉంది? ఈ గేమ్ చూడగానే మనకి ఎలా ఉందిరా అంటే బౌల్‌కి టచ్ అవ్వకుండా కింద పడిపోయినట్టు మనకు పగిలిపోయినట్టు. అంటే బౌల్‌తో పట్టుకుంటేనే మనం పగలకుండా డ్యామేజ్ అవ్వకుండా మనం ఉంచుకున్నట్టు. సో, ఇది మన యొక్క టాస్కు. సో, అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ వాట్సాప్ గ్రూప్స్‌లో మీ యొక్క ఐటీసీటీ ట్రైనర్స్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. దాంతో పాటు మన ఛానెల్‌ని ఏపీఎస్‌సీ నైపుణ్య వికాసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అన్ని క్లాసులని లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ, స్టూడెంట్స్ అందరూ లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థాంక్ యూ వెరీ మచ్.